వినిపిస్తుందా క్లియర్గా? ఇప్పుడు వినిపిస్తుందా మీకు క్లియర్గా? హలో హలో ఇప్పుడు ఓకేనండి. ఓ వినిపిస్తుందా నా వాయిస్? ఇప్పుడు ఓకే అండి. వినిపిస్తుంది సుధీర్ గారు. ఎస్ వినిపిస్తుంది అండి. సో ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది కదా మీకు? కనిపిస్తుంది. సో ఫిఫ్త్ వచ్చేసరికి మినీ యాక్టివిటీస్. సో ఇక్కడ చాలా యాక్టివిటీస్. సో కలర్ చేయొచ్చు, ఫార్ములా అప్లై చేయొచ్చు, ఓకే. సో మ్యాక్రో ఎగ్జిక్యూషన్ చేయొచ్చు, ఓకే. ఇలా చాలా యాక్టివిటీస్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ వెరీ లిమిటెడ్ యాక్టివిటీస్ వర్క్ బుక్ లో, లిమిటెడ్ యాక్టివిటీస్. ఓకే. సో ఓన్లీ రీడ్ రేంజ్, అపెండ్ రేంజ్, ఓకే, రైట్ రేంజ్, దాంతోపాటు కొన్ని ఉంటాయి అనమాట. సో రీడ్ ఫార్ములా ఇట్లాంటివి. సో బట్ వెరీ లిమిటెడ్ యాక్టివిటీస్. ఓకే. ఇప్పుడు ఒకసారి సో రీడ్ రేంజ్ అట్లా చూద్దాం. సో చూడండి, ఇక్కడ ఎక్సెల్ అండ్ రీడ్ రేంజ్ అంటే చెప్తున్నా. రీడ్ రేంజ్ ఓకే. ఎన్ని వచ్చినాయి మనకి? 2 యాక్టివిటీస్ వచ్చినాయి రీడ్ రేంజ్. ఒకటి ఎక్సెల్ లో ఉంది, అండర్ ఎక్సెల్, అంతే కదా. ఇక్కడ అండర్ ఎక్సెల్ లో ఉంది, ఒకటి వర్క్ బుక్ లో ఉంది. అలాగా మనకి జస్ట్ ఇట్లా ఎక్స్ప్లోర్ చేయగలిగాం. యాప్ ఇంటిగ్రేషన్ లో ఎక్సెల్ లో ఉంటాయి, యాప్ ఇంటిగ్రేషన్ లో ఎక్సెల్, ఇది గుర్తుపెట్టుకోండి. చూడండి అన్ని యాక్టివిటీస్ టు ఇంటరాక్ట్ విత్ ద ఎక్సెల్. సో రీడ్ రేంజ్, రీడ్ సెల్, డిలీట్ రేంజ్, అపెండ్ రేంజ్, ఓకే. సో ప్రాసెస్ లో మల్టిపుల్ ఉంటాయి, ఓకే. తర్వాత there is a lot of activities are there in the under Excel. వర్క్ బుక్ వచ్చేసరికి సిస్టమ్ లో, ఫైల్ లో, వర్క్ బుక్ లో ఉంటాయి అన్నమాట. సో వర్క్ బుక్ లో ఎన్ని ఉన్నాయి? వెరీ లిమిటెడ్ అప్ టు హియర్, ఓకే. సో రీడ్ రేంజ్, రైట్ సెల్, రీడ్ రేంజ్, అపెండ్ రేంజ్, వెరీ లిమిటెడ్ గా ఉన్నాయి, ఓకే. సో ఇప్పుడు మనము రీడ్ రేంజ్ ని వర్క్ బుక్ యాక్టివిటీస్ నుంచి తీసుకుందాం. వర్క్ బుక్ యాక్టివిటీస్ మనం ఏమనుకున్నాం? మనకు కావాల్సిన ఫస్ట్ ఏమిటి? ఈ 3 కదా. పాత్ షీట్ ఎక్కడ అని చెప్పాలి. పాత్ ఇస్తున్నాను. పాత్ వచ్చేసరికి డెస్క్టాప్ లో ఇది పాత్, ఓకే. షీట్ నేమ్ వచ్చేసరికి సర్వర్. షీట్ నేమ్ ఏంటి? ఇక్కడ ఇది డబుల్ క్లిక్ చేసుకున్నాం షీట్. రేంజ్ వచ్చేసరికి సపోజ్ దిస్ ఇస్ రేంజ్, రైట్? దిస్ ఇస్ రేంజ్. సో ఈ రేంజ్ కనుక మీకు ఓకే, స్పెసిఫిక్ గా రేంజ్ A1 నుంచి D7 దాకా. A1 నుంచి D7 దాకా ఇచ్చిన తర్వాత ప్రాపర్టీస్ లో సో ఆటోమేటిక్ గా యాడ్ హెడ్రస్ అని చెప్పి సెలెక్ట్ అయింది. ఒక్కొక్క దానికి హెడ్రస్ లేదనుకోండి, అప్పుడు అనిపించండి. ఇప్పుడు హెడ్రస్ ఉన్నాయి కాబట్టి మనం ఆటోమేటిక్ ఆన్సర్ ఉంచేసాం. వాట్ ఇస్ అవుట్పుట్ ఆఫ్ దట్ రీడ్ రేంజ్? రీడ్ రేంజ్ యొక్క అవుట్పుట్ ఏంటి? రీడ్ రేంజ్ యొక్క అవుట్పుట్ ఏంటి? నా వాయిస్ వినిపిస్తుందా? డేటా టేబుల్. యా, డేటా టేబుల్, ఓకే. రీడ్ రేంజ్ యొక్క అవుట్పుట్ డేటా టేబుల్. రైట్ క్లిక్ చేసి ఇక్కడ జస్ట్ క్రియేట్ వన్ డేటా టేబుల్ అవుట్పుట్ లో, ఓకే. సో సర్వర్ డిటి అన్నాను. సర్వర్ డిటి అనేది ఒక వేరియబుల్.
సర్వర్ డిటి అనేది వాట్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ అంటే డేటా టేబుల్ అనే ఆబ్జెక్ట్ అనమాట ఇది. మనం ఇందాక ఈ చేసిన ఆపరేషన్స్ అన్ని వచ్చేస్తాయి. ఇది ఇవన్నీ ఆ డేటా టేబుల్తో మనం అప్లై చేయొచ్చు. ఓకే, ఇప్పుడు రీట్రైన్ చేసిన తర్వాత ఓకే, సో నేను ఫర్ ఈచ్ రో పెడుతున్నాను. సో డేటా టేబుల్లో మల్టిపుల్ రోస్ ఉంటాయి కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు iterate each and every row is a for each row in the data table. దీని యొక్క రీట్రైన్ అవుట్పుట్ ఉన్న డేటా టేబుల్ ని సర్వర్ డిటిని ఇక్కడ ఇన్పుట్ ఇస్తున్నాను ఫర్ ఈచ్ సర్వర్ డిటి. ఈ కరెంట్ రో అంటే ఏంటంటే మనకి ఇక్కడ చూసారా ఇదనమాట, ఇది కరెంట్ రో అంటే ఇది రాయవల్ల ప్లేస్ లో కరెంట్ రో అని రాయొచ్చు. ఎందుకంటే ఇది ఇటరేషన్ లూప్ ఫస్ట్ టైం ఫస్ట్ రికార్డ్ తీసుకునేది ఇది రాయవల్ల. మనం ఇది ఈ వాల్యూ కావాలనుకోండి, ఈ వాల్యూ కావాలనుకోండి, ఇది రాయవల్ల. ఎందుకంటే ఈ ప్రతి రోకి ఇటరేట్ అవుతుంది. ఫస్ట్ 0th రో ఉంటుంది, ఈ రో ఉంటుంది కరెంట్ రోలో, నెక్స్ట్ ఈ కరెంట్ రోలో ఇది ఉంటుంది, నెక్స్ట్ కరెంట్ రోల్ ఆబ్జెక్ట్ లో ఉంటుంది అట్లాగా. సో మనకి రాయాల్సింది ఓన్లీ కాలం నంబరే, కాలం నంబర్ కానీ కాలం నేమ్ కానీ ఇది ఒక్కటే రాయాలి ఏదైనా కావాలంటే. ఓకే, సో ఇక్కడ మెసేజ్ బాక్స్ పెట్టి కరెంట్ రో బ్రాకెట్ ఓపెన్ సపోజ్ 0 అన్నాను, 0 అన్నా, 0 డాట్ టు స్ట్రింగ్. సో స్ట్రింగ్ గా కన్వర్ట్ చేస్తున్నట్లయితే ఆబ్జెక్ట్ బేసిక్ తీసేసినా కానీ అది బెటర్, స్ట్రింగ్ గా కన్వర్ట్ చేయడం బెటర్. రన్ చేస్తే మనం ఏం చేసాం, రీడింగ్ ద డేటా ఫ్రమ్ ద ఎక్సెల్ అండ్ డిస్ప్లే ద ఇన్ ద మెసేజ్. ఏమంటుంది ఇది మెసేజ్ చదవండి ఇక్కడ ఎర్రర్ లో, మెసేజ్ ద ప్రాసెస్ కెనాట్ యాక్సెస్ దిస్ ఎక్సెల్ బికాస్ ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ బై అనదర్ ప్రాసెస్. ఓకే, ఇలా వచ్చిందంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ఓపెన్ అయ్యి ఉంది ఆల్రెడీ కాబట్టి ఓపెన్ running. ఉంది. యా, మనం వర్క్ బుక్ యాక్టివిటీస్ వాడాం కాబట్టి అది ఓపెన్ అయి ఉండటం వల్ల తీసుకోవట్లేదు. లెట్స్ క్లోజ్ ద ఎక్సెల్. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. చూసారా ఎక్సెల్ లో ఉన్న 0th కాలంలో ప్రతి ఒక్కటి వస్తుంది. 1 2 ఎక్కడ దాకా మనం రేంజ్ ఇచ్చామో అక్కడ దాకా. ఓకే, సో ఇదే రేంజ్ ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ అంటే ఎక్సెల్ యాక్టివిటీ. ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ యూజ్ చేసి ఈ రీడ్ రేంజ్ ని సో సేమ్ ఇదే పాత్ని నేను మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఎక్సెల్ పాత్ ఇచ్చాను అంటే ఎక్సెల్ పాత్ మాత్రమే ఇస్తాం మనం ఇది ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ కి. సో మిగతా ఆపరేషన్స్ అన్ని లోపలే జరుగుతాయి కాబట్టి రీడ్ రేంజ్ మళ్ళీ రీడ్ రేంజ్ తీసుకొని ఓకే, అండ్ సర్వర్ కదా ఇది సర్వర్ కంట్రోల్ సి కంట్రోల్ డి ఇది ఈ రీడ్ రేంజ్ నేను డిజేబుల్ చేస్తున్నాను. ఇది వర్క్ బుక్ రీడ్ రేంజ్ డిజేబుల్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం మనం ఎక్సెల్ ఓపెన్ చేసి పెట్టుకున్నాము. సో అంటే జస్ట్ లేదని చెప్పేసి ఒకవేళ బై మిస్టేక్ ఓపెన్ చేసి మర్చిపోయారు అనుకోండి, ఓపెన్ చేసి పెట్టుకున్నాము. ఎక్సెల్ యాక్టివిటీస్ లో రీడ్ రేంజ్ వాడాము, వర్క్ బుక్ యాక్టివిటీస్ డిజేబుల్ చేసాము. ఓకే, దీని యొక్క అవుట్పుట్ కూడా మనం ఏం చేద్దాం, దీంట్లో స్టోర్ చేద్దాం సర్వర్ డిటి. ఓకేనా, ఇప్పుడు రన్ చేస్తే ఎక్సెల్ ఓపెన్ చేసింది అయినా కానీ రన్ చేస్తే రన్ అవ్వాలి. ఇది చూసారా ఎక్సెల్ ఓపెన్ చేసినా కానీ ఎక్సెల్ తో ఇంటరాక్ట్ అయ్యి డేటాను రిట్రీవ్ చేసింది. సో అది ఎక్సెల్ యాక్టివిటీస్. దానికి దీనికి మిగతా అన్ని వర్క్ అంతా సేమ్, బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇవి రెండు అనమాట. ఇన్స్టాల్ చేసి ఉండాలి ఎక్సెల్ యాక్టివిటీస్ వాడితే. ఓకే, వర్క్ బుక్ యాక్టివిటీస్ అయితే ఇన్స్టాల్ చేసి ఉండవలేదు, ఓపెన్ చేసి ఉంటే వర్క్ అవ్వదు ఎక్సెల్ వర్క్ బుక్ యాక్టివిటీ. లైక్ దట్ రిమైనింగ్ అంతా సేమ్ అనమాట. ఇప్పుడు మనం రీడ్ రేంజ్ ఎందుకు వాడతాము, రీడ్ రేంజ్ అనేది టు రీడ్ ద స్పెసిఫిక్ రేంజ్ ఫ్రమ్ ద ఎక్సెల్. ఓకే, ఇప్పుడు రీడ్ రేంజ్ దగ్గర రేంజ్ ఇస్తున్నాం. సపోజ్ ఈ రేంజ్ D7 అన్నాం. ఓకే, D7 సపోజ్ రికార్డ్ వచ్చింది అనుకోండి, రేపు ఇట్లాగా రికార్డ్ వచ్చింది. ఇప్పుడు ఇది రీడ్ ఇచ్చేసిద్దా డేటా, ఇప్పుడు ఎక్కడ దాకా రీడ్ చేసిద్ది మొత్తం, అంటే ఫస్ట్ నుంచి రీడ్ చేసిద్దా, ఇక్కడ దాకా రీడ్ చేసిద్దా? హలో,
హలో, నా వాయిస్ వినిపిస్తుందా? హలో హలో వినిపిస్తుందండి. వినిపిస్తుందా? మీ వాయిస్ కొద్దిగా కట్ అవుతుంది సుధీర్. కట్ అవుతుందా? బ్రేక్ అవుతుంది బట్ వినిపిస్తుంది. ఓకే. ఇప్పుడు రీడ్ రేంజ్ చేస్తే ఎక్కడ దాకా వస్తుంది డేటా? ఈ 7th రో కొత్త రో వచ్చిద్దా? సెలెక్ట్ చేయలే కదా. అదే కొత్త రో రాదు కదా, ఎందుకంటే మనం చేసింది ఏంటంటే D7 దాకే కాబట్టి. A1 నుంచి D7 దాకే మనం సెలెక్ట్ చేసాం కాబట్టి రాదు, న్యూ రో రాదు అనమాట. మొత్తం రో డేటా మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయో తెలియదు. ఇక్కడ కాలమ్స్ తీసుకున్నాం మనం, ఎన్ని కాలమ్స్ ఉన్నాయో తెలియదు. టుమారో ఇఫ్ దే యాడ్ అనదర్ కాలమ్, అప్పుడు రీడ్ చేయడం కష్టం కదా. మధ్యలో యాడ్ చేసాం అనుకోండి ప్రాబ్లం కదా. రేపు బాట్ రన్ అవుతుంది అప్పుడు, లేకపోతే కొత్త రికార్డ్స్ యాడ్ చేశారు అనుకోండి అప్పుడు ప్రాబ్లం కదా. ఎన్ని రోస్ ఉన్నా ఎన్ని కాలమ్స్ ఉన్నా కానీ డైనమిక్ గా తీసుకున్నప్పుడు ఈ రేంజ్ ఏమి ఇస్తారంటే ఫస్ట్ రేంజ్ తీసేసేయండి. ఓకే, రేంజ్ ఇవ్వద్దు మీరు. ఓకే, రేంజ్ ఇవ్వకపోతే దాని మీనింగ్ ఏంటి? రేంజ్ ఇవ్వకపోతే దాని ఏం చెప్తున్నాం అంటే, రేంజ్ ఇవ్వకపోతే రీడ్ ఎంటైర్ డేటా, ఎన్ని కాలమ్స్ ఉన్నా ఎన్ని రోస్ ఉన్నా మొత్తం డేటా రీడ్ చేయని చెప్తున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు చూస్తే మనకి 1 3 5 6 and 7 కూడా వచ్చింది. ఓకేనా, 7 కూడా వచ్చింది. సో ఇట్లాగా రేంజ్ మనం ఎంటీ ఇస్తే మీనింగ్ ఏంటి? రీడ్ ఎంటైర్ డేటా అని. ఓకే, ఇప్పుడు రైట్ రేంజ్ చేద్దాం. సో రైట్ రేంజ్ ఎక్సెల్ యాక్టివిటీస్ తీసుకొని రైట్ రేంజ్ లో, సో షీట్ నేమ్ ఏదన్నా కంప్లీటెడ్ అనే షీటే లేదు. ఓకేనా, కంప్లీటెడ్ షీట్ అనే లేదు. సో దీని యొక్క అవుట్పుట్ సర్వర్ డేటా ఇచ్చేస్తున్నాను నేను. సర్వర్ డేటా ఇచ్చినప్పుడు రన్ చేస్తే మనకి రీడ్ రేంజ్ లో వచ్చిన అవుట్పుట్ డేటా టేబుల్ ని మనం రైట్ చేస్తున్నాం కొత్త దాంట్లో. ఓకే, చూడండి ఎక్సెల్కి వెళ్తే మనకి కంప్లీటెడ్ అనే షీట్ వచ్చింది కొత్తది. దీంట్లో హెడర్స్ రాలేదు, దీంట్లో హెడర్స్ వచ్చినాయి. ఓకే, దీంట్లో హెడర్స్ రాలేదు. చూడండి, రైట్ రేంజ్ ఎందుకు వాడతాము? మనం కొత్త షీట్ కంప్లీటెడ్ అనే షీట్ ఇచ్చాం కదా. రైట్ రేంజ్ అనేది రైట్ రేంజ్ యొక్క ఇన్పుట్ డేటా టేబుల్. ఓకే, ఇక్కడ యాడ్ హెడర్స్ అనే ఒక ఆప్షన్ ఉంది, ఇది చెక్ చేస్తే మీకు హెడర్స్ యాడ్ అవుతాయి అనమాట. ఓకే, సమరీ అనేది లేదనుకోండి, ఎక్కడి నుంచి ఇప్పుడు A1 నుంచి అనుకున్నాం మనం, సమరీలో ఏ కాకుండా D4 నుంచి అన్నాం అనుకోండి, D4 నుంచి రైట్ చేసేది హెడర్స్. ఓకే, మనం బై డిఫాల్ట్ A1 ఉంటుంది, మనం బై డిఫాల్ట్ A1 నే ప్రిఫర్ చేస్తాం కదా. సో ఇప్పుడు చూడండి, డేటా ఎక్కడ నుంచి పేస్ట్ అయింది? D4 నుంచి పేస్ట్ అయింది బట్ విత్ హెడర్స్. ఇందాక విత్ హెడర్స్ A1 నుంచి, A1 ఆల్రెడీ డిఫాల్ట్ ఉంది కాబట్టి కంప్లీటెడ్ లో వితౌట్ హెడర్స్ లో సేవ్ అయింది. బట్ ఇక్కడ విత్ హెడర్స్ లో సేవ్ అయింది అండ్ D4 నుంచి. మనం అప్పుడు ఎక్కడి నుంచి రైట్ చేయాలనేది మనం అక్కడ మెన్షన్ చేస్తాం రైట్ రేంజ్ ని. ఓకే, రీడ్ రేంజ్ అండ్ రైట్ రేంజ్. నెక్స్ట్ మనకి అపెండ్ రేంజ్. అపెండ్ రేంజ్ అంటే బేసిక్ ఏంటంటే, అపెండ్ రేంజ్ సపోజ్ డ్రాగ్ అండ్ డ్రాప్ అపెండ్ రేంజ్ వర్క్ కాకుండా, సో ఎక్సెల్ అపెండ్ రేంజ్ వాడుతున్నాం. ఓకే, ఇక్కడ A1 ఇస్తున్నాను, A1 ఇచ్చి A1 డబుల్ కోర్స్ ఇవ్వాలి, స్ట్రింగ్ కదా అది, డబుల్ కోర్స్ ఇవ్వాలి. సో ఇక్కడ నేను సమరీ షీట్ ని రీడ్ చేస్తున్నాను అండ్ కంప్లీట్ షీట్ ని. సో అది ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది, లేకపోతే ఉంటే దాంట్లోనే పేస్ట్ అవుతుంది. సమరీ షీట్ లోనే మనం అపెండ్ రేంజ్ కి రేంజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎక్కడి నుంచి అనేది, ఎందుకంటే బై డిఫాల్ట్ అది లాస్ట్ లోకి వెళ్ళి పేస్ట్ అవుతుంది. రెండు సార్లు అపెండ్ రేంజ్.
పెడుతున్నాం. 2 సార్లు అప్పాడంటే 2 టైమ్స్ పేస్ట్ అవుతుంది. చూడండి రీడ్ చేసిన ఇప్పుడు ఎన్ని సర్వర్ షీట్‌లో డేటాని రీడ్ చేసి అది 3 టైమ్స్ అంటే 2 టైమ్స్ పేస్ట్ చేసింది చూసారా? ఇక్కడ ఒకటి, ఇక్కడ నుంచి ఒకటి, మళ్ళీ ఇక్కడ నుంచి ఒకటి అపెండ్ చేసింది. అపెండ్ చేసేటప్పుడు హెడర్స్ యాడ్ అవ్వవు. అండర్స్టాండ్? అపెండ్ చేసేటప్పుడు హెడర్స్ యాడ్ అవ్వవు, మనం రేంజ్ అవ్వము. బై డిఫాల్ట్ గా లాస్ట్ రికార్డ్కి వెళ్ళి అపెండ్ అయిపోయింది బ్లైండ్ గా. అది అపెండ్ రేంజ్. రైట్ రేంజ్ అంటే మనం ఇస్తాం ఎక్కడి నుంచి రైట్ చేయాలనేది, ఎక్కడ రైట్ చేయాలనేది సెల్ అడ్రస్ ఇస్తాం. సెల్ అడ్రస్ స్టార్టింగ్ సెల్ అడ్రస్ ఇస్తాం. అది రీడ్ రేంజ్, అపెండ్ రేంజ్, రైట్ రేంజ్. సో ఇంకా ఫర్ ఈచ్ రో అంటే ఫర్ ఈచ్ రోలో లూప్ మనం మిగతా ఇస్తాం అనమాట. బేసిక్ ఇన్ఫర్మేషన్, బేసిక్ గా మనం ఒక సర్వర్ తీసుకున్నాము. ఈ సర్వర్ లో ఓకే, సర్వర్ లో మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ ఏదన్నా రైట్ సెల్స్ చూసుకుందాం. రైట్ సెల్ అనుకోండి, ఇక్కడ ఒక G1 లో, ఇది G1 లో ఓకే స్టేటస్ అనేది రాయాలనుకోండి. ఇప్పుడు మనం రైట్ సెల్ వాడతాం. ఓకే, జస్ట్ డిసేబులింగ్ దీస్ థింగ్స్ నౌ. ఓకే, రీడ్ రైట్ సెల్ వాడతాం. ఫర్ ఈచ్ కూడా డిజేబుల్ చేస్తున్నాం ప్రస్తుతానికి. కంట్రోల్ డి కొడితే డిజేబుల్ అయిపోయింది. అది ఎగ్జిక్యూట్ కాదు. ఇంకా మనకి ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయ్యేది ఓన్లీ రీడ్ రేంజ్ ఒకటే. మిగతా అన్ని కమెంట్ స్లాష్ ఉంది కదా, కమెంట్ అవుట్ అంటే వర్క్ అవ్వదు అది ఎగ్జిక్యూషన్ లో. మనకి కావాలంటే తర్వాత ఎనేబుల్ చేసుకోవచ్చు. రైట్ సెల్ అంటే ఏంటి? ఒక సెల్ లో మీ డేటాని రైట్ చేయడానికి. సపోజ్ ఇక్కడ సర్వర్, అదే కదా సర్వర్ లో ఏంటిది అది షీట్ మనం సెల్ అనుకుంది G1 కదా. G1 లో ఏం అప్డేట్ అవ్వాలి ఇక్కడ రాస్తాం స్టేటస్. రన్ చేస్తే ఏమవుతుంది? రీడ్ రేంజ్ కావాల్సిన అవసరం లేదు. రైట్ సెల్ కి రీడ్ రేంజ్ సంబంధం లేదు. రీడ్ రేంజ్ ముందర పెట్టాల్సిన అవసరం లేదు. నేను ఫర్దర్ గా వాడుకోవడానికి పెడుతున్నాను అంతే. ఓకే, స్టేటస్ అని అప్డేట్ అయింది కదా. ఇప్పుడు ఈ రేంజ్ ఉంది, ఈ రేంజ్ ని కంప్లీటెడ్ అనాలి. ఈ రేంజ్ ఏంటిది? రేంజ్ చెప్పండి. ఇది నేను సెలెక్ట్ చేసిన రేంజ్ ఏంటి? G2 కోలన్ G8. G8. ఇక్కడ G2 కోలన్ G8 అంటే ఓన్లీ సింగిల్ వాల్యూ కాకుండా ఇక్కడ కంప్లీటెడ్ అంటున్నాను. ఇక్కడ కంప్లీటెడ్ అంటున్నాను. ఓకే, సో రైట్ సెల్ మనం వాడింది. రైట్ సెల్ G2 నుంచి G8 దాకా కంప్లీటెడ్. చూసారా? G2 నుంచి G8 దాకా కంప్లీటెడ్ అని పెట్టేసింది. ఒక రేంజ్ ఇవ్వచ్చు, సెల్ అడ్రస్ ఇవ్వచ్చు. రైట్ సెల్ లో యూ కెన్ అప్లై ద రేంజ్ ఆర్ ఏ స్పెసిఫిక్ సెల్ అడ్రస్. రైట్ సెల్ లో సపోజ్ రీడ్ సెల్ ఉంది. రీడ్ సెల్ అంటే ఏంటి? ఇవన్నీ కమెంట్ పెడుతున్నాను ఎగ్జిక్యూట్ కాకుండా. ఓకే, సపోజ్ ఇప్పుడు రీడ్ సెల్ ఉంది. రీడ్ సెల్ యొక్క ఆ పేర్లోనే ఉంది రీడ్ సెల్ అంటే ఏంటి అనేది. రీడ్ సెల్ అంటే రీడింగ్ ద సెల్ వాల్యూ. రీడ్ సెల్ లో షీట్ నేమ్ ఇస్తాము. షీట్ నేమ్ వచ్చేసరికి సర్వర్. సపోజ్ సర్వర్ లో ఈ సెల్ రావాలనుకోండి. ఇదేంటి? సెల్ అడ్రస్ ఏంటి? సెల్ అడ్రస్ ఏంటి? ఇది సెలెక్ట్ చేసింది నేను సెలెక్ట్ చేసిన సెల్ అడ్రస్ ఏంటి? ఎంత? హలో,
సెల్ అడ్రస్ ఏంటి? నేను సెలెక్ట్ చేసిన సెల్ A3 B4. A3B4. ఓకే, సెల్ అడ్రస్ అడుగుతున్నా నేను. ఓకే, రేంజ్ కాదు. సో A3 ఎక్కడ సెలెక్ట్ చేశాను నేను? ఓకే, B4. B4. ఓకే, సెలెక్ట్ చేసిన సెల్ యొక్క అడ్రస్ అంతే, రేంజ్ సెలెక్ట్ చేయలేదు మనం. ఓకే, B4 ఈ వాల్యూ కావాలి మనకి. B4 ఇక్కడ రేంజ్ ఇస్తే మనకి ఇక్కడ సెల్ అడ్రస్ B4 యొక్క రీడ్ సెల్ లో B4 లో రిజల్ట్ ఏమొస్తుంది? వాల్యూ వస్తుంది, ఏదో ఆ సెల్ లో ఉన్న వాల్యూ. సో ఏదో ఒక వాల్ అని పెట్టాను. వాల్ అని పెట్టేసి బాక్స్ పెడితే, మెసేజ్ బాక్స్ పెడితే వాల్. ఓకే, చూసారా అక్కడ సెలెక్ట్ చేసిన సెల్ యొక్క వాల్యూ వస్తుంది, రీడ్ సెల్. ఇక్కడ సపోజ్ మనకి ఏది ఇస్తే ఆ సెల్ యొక్క వాల్యూ వస్తుంది. E5 ఇచ్చి అనుకోండి, E5. ఓకేనా, E5 లోది వచ్చింది కదా. ఓకే, సో అలాగా రీడ్ సెల్ అనేది ఉపయోగపడుతుంది. రీడ్ సెల్, రైట్ సెల్. రైట్ సెల్ అంటే రైట్ చేయడానికి, రీడ్ సెల్ అంటే ఆ సెల్ లో ఉన్న వాల్యూని రీడ్ చేయడానికి. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ రేంజ్ అని కూడా, సెలెక్ట్ రేంజ్. ఇవన్నీ చాలా ఉన్నాయి, మీరు ఎక్స్ప్లోర్ అవ్వండి. ఎందుకంటే ఇవి అన్ని అంటే మొత్తం మనం యూజ్ చేయం కానీ, బట్ యూజ్ చేస్తూ ఉంటాము. మీరు జస్ట్ టైం ఉన్నట్టు ఎక్స్ప్లోర్ అవ్వండి. సపోజ్ ఇక్కడ A1 నుంచి D7 దాకా సెలెక్ట్ చేయమంటున్నాను. సెలెక్ట్ అంటే మనం ఎట్లా సెలెక్ట్ చేస్తాము, అట్లా సెలెక్ట్ చేస్తున్నాం అనమాట. నేను డిలే ఇస్తున్నాను జస్ట్ మీకు కనిపించడం కోసము. 10 seconds డిలే ఇస్తున్నాను. ఓకే, డిలే అంటే ఆగిపోయింది అక్కడ 10 seconds రన్ చేస్తే. సో నేను సెలెక్ట్ చేసింది ఇది సెలెక్ట్ చేసింది సెల్. ఓకే, E15 సెలెక్ట్ చేశాను అనుకోండి, ఏమవుతుంది? ఓకే, ఎక్సెల్ యాక్టివిటీస్ వాడినా కానీ ఒక్కొక్కసారి అది ఎర్రర్ త్రో చేస్తుంది. కాబట్టి మనం ప్రాక్టీస్ ఏంటంటే ఆల్వేస్ ఇట్ ఈస్ బెటర్ టు క్లోజ్ ద ఎక్సెల్ బిఫోర్ రన్నింగ్. ఓకే, కానీ క్లిక్ ప్రాసెస్ కానీ చేయటం అనమాట. ఇప్పుడు ఆ ఎక్సెల్ లో సెలెక్ట్ చేసింది ఏమేం చేసాము, ఇది ఏంటిది? ఓకే, సర్వర్స్ అనే షీట్ లేదు. ఓకే, సర్వర్ అనేది ఉంది. సర్వర్స్ అనే షీట్ లేదు ఇక్కడ. మెసేజ్ బాక్స్ చూడండి, ఇది సెలెక్ట్ చేస్తుంది, మనం చెప్పిన రేంజ్ ని సెలెక్ట్ చేస్తుంది. ఓకే, చూసారా, సెలెక్ట్ చేసింది A1 నుంచి D7 దాకా. ఓకే, ఇక్కడ C4 నుంచి F8 దాకా. ఓకే, ఇప్పుడు చూస్తే రన్ చేసినప్పుడు మనకి ఇప్పుడు సెలెక్ట్ చేసింది ఏంటిది? A1 నుంచి. బట్ ఇక్కడ చూసారా, మనం ఇచ్చిన మళ్ళీ సెలెక్ట్ మారింది. సెలెక్షన్ మనం సెలెక్ట్ కూడా చేయొచ్చు, ఒక రేంజ్ తెలిస్తే సెలెక్ట్ కూడా చేయొచ్చు. ఓకే, ఇలాగా. సో నాట్ ఓన్లీ దిస్, సో దెర్ ఇస్ అ లాట్ మెనీ ఆర్ దేర్. ఓకే, సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో షీట్ నే మీకు ఇది ఒక్కోసారి చూడండి, ఒక్కోసారి ఈ హెచ్డిడి అనే కాలం ఎక్కడ వస్తుందో తెలియదు. హెచ్డిడి అనేది D1 అనొచ్చు, కానీ రేపు ఎక్కడైనా ఇచ్చారనుకోండి వేరే చోట, అది ఆ రేంజ్ కావాలి. హెచ్డిడి అని తెలుసు మీకు, కానీ హెచ్డిడి ఎక్కడుందో తెలియదు. అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు, లుక్అప్ అని ఉంటుంది యాక్టివిటీ. ఓకే, లుక్అప్. ఇట్లాగా ఎక్సెల్ లో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి అనమాట. లుక్అప్ రేంజ్ లో మనము సర్వర్ అంటే షీట్ నేమ్ ఇస్తున్నాను, అండ్ వాల్యూ ఏమి ఇస్తున్నాను, హెచ్డిడి ఇస్తున్నాను. ఇక్కడ ప్రాపర్టీస్ లో
అవుట్పుట్ లో మనకి ఏమిస్తున్నాను, వాల్ కాల్ అడ్రస్ ఒక వాల్యూ. ఓకే, సో ఈ వాల్యూని జస్ట్ డిస్ప్లే ఇన్ ద మెసేజ్ బాక్స్. ఏమి ఇచ్చిన కాల్ అడ్రస్. ఓకే, సో రన్ చేస్తే మనం రేంజ్ ఇవ్వాల. రేంజ్ ఇస్తే రేంజ్ ప్రకారం స్పెసిఫిక్ గా ఫైండ్ చేసింది. చూడండి D1 లో ఉందని. ఓకే, అదే నేను దీన్ని తీసుకొచ్చి ఎక్కడన్నా వేరే చోట పెట్టాను, ఇక్కడ పెట్టాను, తీసేసాను. రేపొద్దున వాళ్ళే ఎక్సెల్ వాళ్ళు చెప్తున్నారు, అంటే రిక్వైర్మెంట్ లోనే ఆ కాలం ఎక్కడ వచ్చిందో తెలియదు అన్నారు. అలాంటప్పుడు మనం ఇది లుక్అప్ రేంజ్ వాడి మనం తెలుసుకోవచ్చు అన్నమాట ఎక్కడ ఉంది అనేది. సో మనం రేంజ్ ఇవ్వాల్సింది A1 నుంచి G1 వచ్చేసింది కదా, G1 లో కదా ఉంది. ఓకే, G1 వచ్చింది. అలానే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది ఈ మొత్తంలో. ఓకే, ఈ B1 నుంచి B లాస్ట్ దాకా. ఓకే, B1 నుంచి B లాస్ట్ దాకా మనం ఏదన్నా విండోస్ 10 అనేది ఎక్కడ ఉందో ఎతకాలి, ఎక్కడ ఏ రేంజ్ లో ఉంది అనేది. విండోస్ 10 మనం ఎతకాల్సింది ఏంటిది, ఫైండ్ చేయాల్సింది ఇక్కడ రాయాలి, ఫైండ్ చేయాల్సింది. సో షీట్ నేము ఇక్కడ సపోజ్ నేను జస్ట్ బి టైప్ చేస్తున్నా, చూద్దాం. బి టైప్ చేస్తే రాదు, బట్ యా బి రేంజ్ ఇవ్వాలి. యా రేంజ్ సరిగ్గా లేదు. ఓకే, సో B1 నుంచి బి ఎక్కడ దాకా, B1 నుంచి ఎక్కడ దాకా, లేకపోతే B2 నుంచి, B1 లో ఎట్లా హెడర్ ఉంటుంది కాబట్టి B2 నుంచి ఎక్కడ దాకా సెర్చ్ చేయాలి మనం, B8 దాకా సెర్చ్ చేయాలి. బట్ B8 అనేది మనకి తెలియదు కదా. B8 అనేది ఒకసారి మల్టిపుల్ రికార్డ్స్ అయి ఉండొచ్చు కదా. అప్పుడు మనకి ఆల్రెడీ రీడ్ రేంజ్ ఉంది కదా, సర్వర్ DT అని డాట్ రోజ్ డాట్ కౌంట్. ఓకే, రోజ్ డాట్ కౌంట్ అంటే ఎంత వచ్చింది, రీడ్ రేంజ్ యొక్క అవుట్పుట్ లో రోజ్ డాట్ కౌంట్ అంటే ఎంత వచ్చింది. హలో, రోజ్ డాట్ డేటా టేబుల్ డాట్ రోజ్ డాట్ కౌంట్ అంటే ఎంత వస్తుంది నంబర్ అంటున్నాను. రోస్ డాట్ కౌంట్ అంటే రోస్ ఎన్ని ఉన్నాయి అన్న వస్తాయి కదా. ఎన్ని రోస్ ఉన్నాయి ఇక్కడ, 7. ఓకే, 7 రోస్ కదా ఇక్కడ. 1 2 3 4 5 6 7 రోస్ కదా. ఈ 7 రోస్ లో కానీ 7th లో 8 అని ఉంది ఇక్కడ. 8 మనకు కావాల్సింది B8. ఇక్కడ చూడండి పైన B8 కావాలి. ఓకే, సపోజ్ ఇది 6 రోస్ అనుకోండి. ఇక్కడ ఏం రావాలి, ఇక్కడ ఏం రావాలి, B7. యాక్చువల్ గా ఇక్కడ దాకా ఉన్నప్పుడు ఇది 6 రోస్ కదా, రోస్ 6 కానీ B7 రావాలి. అందుకని మనం +1 యాడ్ చేద్దాం. ఓకే, ఇక్కడ కౌంట్ +1 ఎప్పుడు ఆల్వేస్ డాట్ టు స్ట్రింగ్స్. అప్పుడు మనకి రోస్ 10 ఉన్నాయి అనుకోండి, 10 + 1 11. అంటే B2 నుంచి B11 దాకా మనం రేంజ్ చేస్తున్నట్టు. ఓకే, టు స్ట్రింగ్ ఎందుకు ఇచ్చామంటే ఇక్కడ ఇది నంబర్ ఇంటీజర్. ఓకే, 7 వచ్చింది అనుకోండి, 7 + 1 8. మొత్తం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ రిజల్ట్ కూడా నంబర్ వస్తుంది. దానికోసం టూ స్ట్రింగ్ ఇస్తున్నాం. టూ స్ట్రింగ్ ఇవ్వకపోతే ఎర్రర్ త్రో చేస్తుంది. ఈ ఎర్రర్ ఏంటి, స్ట్రింగ్ నుంచి డబుల్ గా కన్వర్ట్ చేయలేకపోతుంది ప్లస్ లో. ఓకే, డాట్ టు స్ట్రింగ్. సో ఇప్పుడు మనకి ఈ మొత్తంలో ఎతికి విండోస్ 10 ఎక్కడుందో అది తీసుకొచ్చి చెప్పేది. ఆబ్జెక్ట్ రిఫరెన్స్ నాట్ సెట్ టు అండ్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ సరే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అంటే ఈ సర్వర్ డిటి అనేది లేదు, ఎందుకంటే ఇది కమెంట్ లో ఉంది కదా. ఇది రీడ్ రేంజ్ అనేది అది బయటికి తీసుకొద్దాం. రీడ్ రేంజ్ వస్తేనే ఆ డేటా అంతా డేటా టేబుల్ లోడ్ అయింది, లేకపోతే లోడ్ అవ్వదు. లోడ్ అవ్వకుండా వెళ్ళి దాంట్లో డేటా ఉందని చెప్పి చెక్ చేస్తాం అకౌంట్. అప్పుడు మనకి ఏంది, ఆబ్జెక్ట్ రిఫరెన్స్ నాట్ సెట్ టు అన్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ అని వస్తుంది. చూసారా, కరెక్ట్ వచ్చిందా. B6 అనేది ఇలా ఒక్కోసారి లుక్అప్ చేయాల్సి వచ్చింది. మనం లుక్అప్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ రకంగా చేస్తాం మనం. ఓకేనా. సో ఇలా హ్యావ్ ఎ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ మీరు ఎక్స్ప్లోర్ అవ్వండి. ఇంకా కలర్ యాక్టివిటీస్ అనేసి, కలర్ యాక్టివిటీస్ అంటే కలర్ ని చేంజ్ చేయడం. ఇప్పుడు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఓకే, స్టేటస్ ని తీసేస్తున్నాను. ఓకే, ఇలా ఉంది ఎక్సెల్, ఇలా ఉంది.
ఇలా ఉన్నప్పుడు సో డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేయటము ఓకే. సో ఈ అప్లికేషన్స్ ఇది ఒక ప్రాసెస్ చేద్దాం. ఓకే, ఒక ప్రాసెస్ వెళ్ళేసి న్యూ సీక్వెన్స్ సర్వర్ సెటప్ Excel application scope. Browse the Excel. సర్వర్ సో రేంజ్ ఇవ్వట్లేదు, ఎట్లా లెవెల్ కోడ్స్ అట్లే ఉంటుంది మీరు. సో రేంజ్ ఇవ్వకుండా ఎట్లా వచ్చింది అట్లా అది. ఓకే, సో డిటి సర్వర్ డేటాటేబుల్ నేమ్ డిటి సర్వర్ అన్న తర్వాత ఒక్కొక్కటి మనం ఫర్ ఈచ్ రో పెట్టేసి లూప్ తీద్దాం. సో డిటి సర్వర్ కరెంట్ రో అంటే ఈచ్ సర్వర్ అనమాట, సర్వర్ అని పెట్టాను నేను. సో అది టెంపరీ వేరియబుల్ కాబట్టి మీరు చేంజ్ చేసుకోవచ్చు. సర్వర్ అని పెట్టాను, ఈచ్ సర్వర్ డీటెయిల్స్. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, మనం ఈ బ్రౌజర్ లో ఆల్రెడీ ఉన్న బ్రౌజర్ లో ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఓకే, జస్ట్ సెలెక్ట్ చేయడానికి సెలెక్ట్ ఐటమ్ అనే ఒక యాక్టివిటీ ఉంటుంది. సెలెక్ట్ ఐటమ్ ఇండికేట్ చేసి ఎక్కడ సెలెక్ట్ చేయాలి, ఈ సర్వర్ ని ఆపరేటింగ్ సిస్టమ్ ఏం సర్వర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేశాను. చేసిన తర్వాత ఓకే, సో ఇక్కడ ఏం సెలెక్ట్ చేయాలి, ఓఎస్. ఓకే, ఓఎస్ ఎన్నోది కాలము, ఓఎస్ ఎన్నో కాలము నంబర్ ఇండెక్స్ చెప్పండి. ఇండెక్స్ బి అనేది కాలం. ఇండెక్స్ ఎంత నంబరు? 1. ఎస్, ఎందుకంటే 0తో స్టార్ట్ అవుతుంది. ఇది 0, ఇది 1. సో 1 ఇక్కడ 1 ఇద్దాం. ఇది కరెంట్ సర్వర్ బ్యాకప్ 1.toString. సర్వర్ అంటే ఏంటిది, లోకల్ వేరియబుల్. ఓకే, ఇది సెలెక్ట్ చేస్తుంది. జస్ట్ రన్ చేసి చూద్దాం. ఓకే, మనకి ఏం జరుగుతుందని తెలుస్తుంది. సరే, సెలెక్ట్ అవుతుంది అక్కడ పైన. విండోస్ సర్వర్ 2012 ఉందా ఇక్కడ? ఎర్రర్ చూపిస్తుంది. ఈ ఎర్రర్ ఏంటంటే, ఈ ఎర్రర్స్ అన్ని కామన్ ఎర్రర్స్. మీరు కావాలంటే నోట్ చేసుకోండి, ఎందుకంటే ఇవన్నీ జనరిక్ గా వచ్చే ఎర్రర్స్ అనమాట. ఏదో కొత్త ఎర్రర్ వస్తే ఓకే కానీ, బట్ జనరిక్ గా ఎర్రర్స్ వస్తాయి అనమాట. ఈ ఎర్రర్ కి మీనింగ్ ఉంటుంది, ఎట్లా రిజాల్వ్ చేయాలో తెలుసుకోవచ్చు. ఓకే, ఎర్రర్ ఏంటంటే కెనాట్ సెలెక్ట్ ద ఐటమ్. మెసేజ్ చదవండి. ఓకే, ఇట్ వాజ్ నాట్ ఫౌండ్ అమాంగ్ ఎగ్జిస్టింగ్ ఐటమ్స్. అంటే ఏం జరుగుతుందంటే, ఇక్కడ సర్వర్ లో ఒక ఐటమ్ లిస్ట్ లో లేదు. ఇక్కడ మనం ఇస్తున్నా, ఇదిగో ఇది సెలెక్ట్ చెప్తున్నాం. సపోజ్ ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అని ఉన్నాయి అనుకోండి. సో మీరు హైదరాబాద్ సెలెక్ట్ చేయమంటే సెలెక్ట్ చేస్తుంది, బెంగళూరు సెలెక్ట్ చేయమని సెలెక్ట్ చేస్తుంది. ఆ లిస్ట్ లో ఏమున్నాయి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఉన్నాయి. ఓకే, సపోజ్ మీరు కొచ్చి సెలెక్ట్ చేయమన్నారు, దాంట్లోకి వెళ్ళి అసలు ఆ లిస్ట్ లోనే లేదు. కొచ్చి ఎట్లా సెలెక్ట్ చేస్తుంది? అలా జరిగింది ఇప్పుడు. ఓకే, ఇక్కడ ఏది జరిగింది అనేది మనం చూసుకుందాం. ఏది జరిగింది అనేది అంటే మెసేజ్ బాక్స్ పెట్టుకొని మనం ఎక్కడ ఆగిపోయింది అనేది. ఓకే, సర్వర్ ఆఫ్ 1. ఓకే, సో సర్వర్ ఆఫ్ 1 పెడదాం. ఓకే, మనకి మెసేజ్ బాక్స్ వచ్చింది. సో అప్పుడు ఏది దగ్గర ఆగిపోయింది రన్ చేయటం అనేది మనకు తెలుస్తుంది. ఓకే, ఫస్ట్ ఏం వచ్చింది, 19. ఓకే, 19 సెలెక్ట్ అయింది. 19 పైన చూడండి, 19 సెలెక్ట్ అయింది డ్రాప్ డౌన్ లిస్ట్ లో ఉంది కాబట్టి. ఎన్టీ కూడా సెలెక్ట్ అయింది, ఎన్టీ ఉంది. ఓకే, ఇక్కడ చూడండి 2008 R2 అనేది సెలెక్ట్ అయింది, బట్ విండోస్ సర్వర్ 2012
అనేది క్లిక్ చేస్తే ఇక్కడ టైం పడుతుంది. అంటే విండోస్ సర్వర్ 2012 అంటే ఈ ఈ ఇది లేదు చూడబోతే దీంట్లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. ఓకే, ఇక్కడ చూసారా స్పేస్ ఉంది, ఇక్కడ స్పేస్ ఉంది. ఓకే, ఆ స్పేస్ కూడా మ్యాటరే. ఇప్పుడు చూడండి ఇక్కడ చూస్తే విండోస్ సర్వర్ 2012 ఉందా, ఉంది. ఓకే, ఉన్నా కానీ ఇక్కడ ఇది మ్యాచ్ అవ్వట్లేదు. ఎందుకు ఇది మ్యాచ్ అవ్వట్లేదు, ఇది మ్యాచ్ అవ్వట్లేదు ఎందుకంటే ఇక్కడ స్పేస్ ఉంది, స్పేస్ తో కూడా సెలెక్ట్ అవుతుంది. చూసారా లాస్ట్ లో స్పేస్ ఉంది, దానివల్ల ఇది ఐడెంటిఫై చేయలేకపోయింది. ఓకే, ఆ స్పేస్ తీసేసేయాలి మనం. స్పేస్ ఇక్కడ తీసేస్తే ఓకే, ఇక్కడ తీసేసుకున్నాము స్పేస్, తర్వాత ఇంకెక్కడైనా రావచ్చు కదా. ఓకే, ఇక్కడ తీసేసాము. ఎక్సెల్ మనం మోడిఫై చేసుకుంటూ పోతే రేపు ఎప్పుడన్నా కొత్త రికార్డ్ ఇచ్చినప్పుడు కూడా ఏం జరుగుతుంది, వాళ్ళు స్పేస్ యాడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది, అంతేనా. అప్పుడు మనం ఎక్సెల్ ని ప్రతిసారి రీడ్ చేసి స్పేస్ లేదన్నా రిమూవ్ చేయాల్సిన కష్టం కదా. సో ఇక్కడ దానికోసం మనం ఇక్కడ స్ట్రింగ్ మెథడ్ ఒకటి వాడుతున్నాం. స్ట్రింగ్ అంటే స్పేస్లు రెండు సైడ్లు, మధ్యలో కాదు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏదైనా స్పేస్ ఉంటే ట్రిమ్ చేసిద్ది అది. ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే, స్పేస్లు ఉన్నా కానీ రన్ అయ్యేటట్టు, రెండు వైపుల స్పేస్లు ఉన్నా కానీ ఇది రన్ అయ్యేటట్టు. 19 సెలెక్ట్ చేసింది, NT సెలెక్ట్ చేసింది, 18 సెలెక్ట్ చేసింది. సరే 12 వర్క్ అయింది, గో త్రూ అయింది. స్పేస్లు రిమూవ్ చేస్తాం కాబట్టి మనం టీమ్ వాడి, అలాగే మన టీమ్ వాడి మనం వర్క్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ కూడా డ్రాప్ లిస్టే కదా, డ్రాప్ లిస్ట్ కి సెలెక్ట్ ఐటమ్ ఇండికేట్ చేసి సెలెక్ట్ ఐటమ్ దాంట్లో పెట్టండి. ఇక్కడ ఎన్నోది ఇక్కడ మీరు చెప్పాలి. ఓకే, ఇక్కడ హార్డ్ కోడ్ చేయకుండా సర్వర్ ఎన్నోది పెట్టాలి. కాలమ్ ఇండెక్స్ ఎంత, కాలమ్ ఇండెక్స్ ఎంత. ఇప్పుడు ర్యామ్ అంటే ర్యామ్ కదా మనం సెలెక్ట్ చేస్తుంది. ఇండెక్స్ అంటే 0, 1, 2 కాబట్టి 2 ఇస్తున్నాం. సో ఇక్కడ సర్వర్ అనేది ఒక రో కదా, మనం ఇండెక్స్ ఇవ్వచ్చు లేకపోతే నేమ్ ఇవ్వచ్చు. ఇట్ ఈస్ ద బెస్ట్ వే. ఇండెక్స్ కన్నా నేమ్ ఇవ్వటం బెస్ట్ అప్రోచ్. ఎందుకంటే సపోజ్ ఇండెక్స్ ఓఎస్ అనేది ఇండెక్స్ ఇచ్చాం మనం 1 అనేది, రేపు ఓఎస్ ఈ దగ్గర ఉందనుకోండి, ఆ బి దగ్గర ఒకవేళ ఈమెయిల్ ఉందనుకోండి, అక్కడ ఈమెయిల్ టైప్ అయింది. ఓకే, అందుకని బెస్ట్ అప్రోచ్ ఏంది, ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ద ఇండెక్స్ బెటర్ టు గివ్ ద నేమ్స్. నేమ్స్ ఇవ్వాలంటే మనం డబుల్ కోట్స్ లో ఇలా ఇవ్వాలి. ఓకే, డబుల్ కోట్స్ లో. ఇండెక్స్ కి డబుల్ కోట్స్ అవసరం లేదు, ఇండెక్స్ కి నంబర్ డైరెక్ట్ గా. ఓకే, నాట్ టు స్ట్రింగ్ అంటున్నాం. సో ఇది సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనం, వాట్ ఇస్ ద నెక్స్ట్ ఐటమ్, హిస్టరీ సెలెక్ట్ చేస్తున్నాం. ఓకే, యాక్టివిటీ వాడదాం. యాక్టివిటీ సెలెక్ట్ దట్ వన్ యాక్టివిటీ. దీనికి ఏమన్నా బ్యాక్గ్రౌండ్ లో సెలెక్టార్ ఏమైనా ఉందని చూద్దాం. సెలెక్టార్ ప్రాపర్ మీకు ఆల్రెడీ సెలెక్టార్స్ అయిపోయినాయి. సెలెక్టార్స్ లో ఏమైనా ఉందా, ఇండెక్స్ వచ్చింది, ఐడిఎక్స్ వాడకూడదు కదా. ఓపెన్ ద ఎక్స్ప్లోరర్, ఐడిఎక్స్ వచ్చింది కాబట్టి ప్రాపర్ గా లేదు. సో దీంట్లో ఇక్కడ ఏమన్నా వాల్యూ ఉందా, ఇక్కడ వాల్యూ ఉంది చూసారా, ఏ నేమ్ ఉంది. ఏ నేమ్ అంటే మనకి డేటా ఇక్కడ ఎక్సెల్ లో కూడా ఏ నేమ్ ఉంది. ఇది ఈ వాల్యూని మనం ఏ నేమ్ ఇవ్వచ్చు అనమాట. ఎక్సెల్ లో కూడా 250 GB అని ఉంది. ఓకే, 250 GB అని ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మనము అది తీసుకుందాం. 250 GB ఏ నేమ్ తీసుకొని, ఇంకా కావాలంటే ఐడి ఇచ్చేసి టైప్ రేడియో ఇచ్చేసి ఈ ఇండెక్స్ తీసేయండి, అసలు ఐడిఎక్స్ తీసేసి రన్ చేయండి. వ్యాలిడేట్ చేయండి, సెలెక్ట్ అవుతుంది కదా. సో 500 GB ఇచ్చి చూడండి. ఇదే సెలెక్టర్ 500 GB ఇచ్చి చూడండి. ఇదే సెలెక్టర్ కి 500 GB ఇస్తే సెలెక్ట్ అవుతుందా, అవ్వట్లేదు. సో ఏదో ప్రాబ్లం. HDD తీసేస్తున్నాను, మళ్ళీ ట్రై చేద్దాం.
500 GB. ఏఎన్ఎం ఈక్వల్ టు 500 GB. సో ఈ 500 GB మళ్ళీ సెలెక్ట్ చేయండి మీరు వెళ్ళి. ఎందుకు సెలెక్ట్ అవ్వట్లేదు చూద్దాం. ఓకే, దీంట్లో 500 GB వస్తుందా, 250 GB వస్తుంది. ఓకే, సో ఏఎన్ఎం అన్నిటికీ 250 GB వస్తుంది. సో మనం దాన్ని సెలెక్ట్ చేయడానికి లేదు. ఏఎన్ఎం అనేది చూడండి, ఏఎన్ఎం మనం కన్సిడర్ చేసుకోకూడదు. చెక్ చేస్తే అన్నిటికీ 250 GB వస్తుంది. ఇప్పుడు ఎట్లా చేయాలి మనం? ఎలా చేయొచ్చు? మీరు సెలెక్టర్స్ అయిపోయింది కదా, ఎలా చేయొచ్చు? సో ప్రాబ్లం ఉన్నప్పుడు ఇట్లాగా. సో మనం ఫైండ్ ఏదన్నా ఇది యాంకర్ పెడదాం. యాంకర్ బేస్ వాడి ఫైండ్ ఎలిమెంట్. ఫస్ట్ ఏంది? ఫైండ్ ఎలిమెంట్. సెలెక్టర్స్ అయిపోయినాయా? మీకు యాంకర్ బేస్ ఎక్స్ప్లెయిన్ చేశానా నేను? యాంకర్ ఎక్కడ ఉంది? యాంకర్ ఎట్ సైడ్ ఉంది డైరెక్షన్. యాంకర్ అనేది రైట్ సైడ్ ఉంది. యాంకర్ రైట్ సైడ్ ఉందా? మనం సెలెక్ట్ చేస్తుంది ఏంటిది? చెక్ బాక్స్ లెఫ్ట్ సైడ్ ఉంది, యాంకర్ రైట్ సైడ్ ఉంది. సో అందుకని రైట్ సైడ్ ఇచ్చాను. సో ఇప్పుడు సెకండ్ యాక్టివిటీ తీసుకోండి. సెకండ్ యాక్టివిటీ తీసుకొని దీన్ని డ్రాగ్ చేసుకొని పెట్టి ఓకే. సో ఇప్పుడు మనకి ఇన్పుట్ దీని పక్కన ఈ లేబుల్ అనేది కామన్ కాబట్టి ఈ 500 GB దగ్గర మనకి వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మన ఒక అసైన్ ఆపరేటర్ తీసుకొని, ఎందుకంటే వేరియబుల్స్ లో కానీ ఇట్లాంటి వాటిలో ఉంటుంది కాబట్టి అసైన్ ఆపరేటర్ తీసుకొని ర్యామ్ అన్నాం. ర్యామ్ దగ్గర కరెంట్ ర్యామ్ కాదు, ఇది హెచ్డిడి. ఇక్కడ కరెంట్ లో సర్వర్ ఆఫ్ హెచ్డిడి ఇస్తున్నాను. ఓకే, లేకపోతే ఏమి ఇస్తున్నాను? హెచ్డిడినే కదా మనం సెలెక్ట్ చేస్తుంది, హెచ్డిడి కాబట్టి ఇది హెచ్డిడి. ఓకే, ఈ హెచ్డిడి ఇచ్చేస్తున్నాం. ఎందుకు వేరియబుల్ తీసుకున్నాము? ఒక వేరియబుల్ డైరెక్ట్ గా ఎందుకు అప్లై చేయలేదంటే వేరియబుల్స్ ఆర్గ్యుమెంట్స్ మాత్రమే కనిపిస్తాయి మనకి. ఓకే, టెంపరరీ వేరియబుల్ కనిపిస్తుంది. ఇక్కడ ఈ సెలెక్టార్ లో మనకి ఈ 500 GB దగ్గర నుంచి మనం తీసేసి 500 GBని మనం వేరియబుల్ ఇవ్వాలి కాబట్టి రైట్ క్లిక్ ఇస్తే చూస్ వేరియబుల్స్. ఇప్పుడు హెచ్డిడి వచ్చింది. అది నార్మల్ గా ఆ సర్వర్ అనేది రాదు కాబట్టి. ఇప్పుడు సెలెక్ట్ చేస్తుంది. జస్ట్ రన్ చేద్దాము. నెక్స్ట్ వి విల్ సీ ఫ్రమ్ ద చూడండి సెలెక్ట్ చేసేది గమనించండి. మెసేజ్ బాక్స్ తీసేద్దాము. మెసేజ్ బాక్స్ తీసేస్తే మీకు తెలుస్తుంది ఏమేమి సెలెక్ట్ అవుతున్నాయి అనేది. ఎక్స్ నుంచి తీసుకొని సెలెక్ట్ అవుతున్నాయి ప్రతిదీ. ఓకే, మిగతా ఎక్సెల్ ఆపరేషన్స్ రేపు చూసుకుందాం. ఓకే, మీరు చూడండి ఓఎస్ సెలెక్ట్ అవుతుంది. ఓకే, చెక్ బాక్స్ రేడియో బటన్లు కూడా సెలెక్ట్ అవుతున్నాయి. క్లిక్ యాక్టివిటీ పెట్టకూడదు మీరు. రేడియో బటన్ కి చెక్ బాక్స్లకి చెక్ యాక్టివిటీ సెలెక్ట్ చేయాలి. ఓకే, వర్క్ అవుతుంది కదా. ఇదే ప్రాసెస్ మనం రిమైనింగ్ రేపు కంటిన్యూ చేసుకుందాం. ఓకే, ఇంకా కొన్ని ఎక్సెల్ యాక్టివిటీస్ ఉన్నాయి, అవి చూసుకుందాం. మీరు అందులో ఎక్స్ప్లోర్ అవ్వండి. ఈ ఎక్సెల్ యాక్టివిటీస్ ని ఇప్పుడు దాకా చెప్పినవి చేస్తూ ఉండండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ రోజు క్లాస్ లో? సుధీర్, ఇంతకుముందు ఎక్సెల్ ఒకసారి ఓపెన్ చేయండి. దీంట్లో ఇప్పుడు విండోస్ సర్వర్ 2019 సెలెక్ట్ చేసింది, 2012 సెలెక్ట్ చేయలే. అంటే ఇక్కడ ట్రిమ్ అని పెట్టడం వల్ల సెలెక్ట్ చేసింది. సో ఈ రెండు సేమే ఉన్నాయి కదా, ఎందుకు ఇక్కడ ట్రిమ్ పెట్టడం వల్ల సెలెక్ట్ చేసింది? అంటే ఇక్కడ స్పేస్ ఉంది కదా, స్పేస్ ఉంటే ఇది ఇప్పుడు స్పేస్ ఉంటే స్పేస్ కూడా విండోస్ సర్వర్ 2019 అట్లా కాదు సార్. చూడండి నరేందర్ ఓకే, స్పేస్ ఉంది. ఇది ఇది రెండు సేమా? ఇవి రెండు సేమా? అవి రెండు సేమ్ కాదు. ఇక్కడ ఎక్సెల్ లో రెండు సేమ్ ఉన్నాయి కదా. ఇప్పుడు B2 C5 B5 B2 సేమే ఉంది కదా. ఇక్కడ డిఫరెన్స్ B2నా? విండోస్ సర్వర్ 2019 విండోస్ సర్వర్ 2012 రెండు సేమ్ ఉన్నాయి కదా. అక్కడ డిఫరెన్స్ ఏం కనబడట్లేదు కదా. 19 ఇది కదా.
అది 19 ఇది 12 కదా, ఇవి రెండు సేమ్ ఎట్లా అవుతాయి? ఆ స్పేస్ అనేది ఎక్కడ స్పేస్ అనేది దీనికి లేదు. ఓకే, దీనికి లేదు. వాళ్ళు రాసేటప్పుడు మిస్టేక్ గా స్పేస్ ఇచ్చారు. దీనికి ఉందా? దీనికి లేదు కదా, మిగతా వాడికి లేవు కదా. అది ఇది మీరు కౌంట్ చెక్ చేస్తున్నారా, నంబర్ ఆఫ్ లెంత్. ఇక ట్రిమ్మర్ తీసుకోవడం వల్లే సెలెక్ట్ చేస్తారు కదా 2012. అది బిఫోర్ సెలెక్ట్ చేయలే కదా మనది రన్ చేసినప్పుడు. అవును, సో అక్కడ అది డౌట్. డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు దీనికి కూడా స్పేస్ ఉంటే రన్ కాదు, దీనికి కూడా స్పేస్ ఉంటే రన్ కాదు. దీనికి స్పేస్ లేదు కాబట్టి రెండు మ్యాచ్ అయినాయి కాబట్టి సెలెక్ట్ అయింది. బిఫోర్ సెలెక్ట్ కావాలి, ట్రిమ్ చేసిన తర్వాత సెలెక్ట్ అయింది. అది 19 సెలెక్ట్ అయింది కదా. 19 సెలెక్ట్ అయింది. ఆ 12 సెలెక్ట్ కాకపోవడానికి కారణం ఏంటంటే చివరిలో స్పేస్ ఉంది. ఓకే, ఆ స్పేస్ ఉండటం వల్ల ఆ స్పేస్ తో ఉన్న ఐటమ్ లేదు. ఏది 12 తర్వాత ఉన్న స్పేస్ తో కూడా ఐటమ్ ఎత్తుక్కుంటుంది డ్రాప్ డౌన్ లిస్ట్ లో, అది కనిపించలే దానికి. అర్థమవుతుందా? స్పేస్ ఈజ్ ఆల్సో ఒక క్యారెక్టర్. ఓకే, అంటే ఇప్పుడు చూడండి, ఇది రెండు ఈక్వలా చెప్పండి. అది ఈక్వల్ కాదు. ఎందుకు కాదు? ఈక్వల్ ఎందుకు కాదు? అక్కడ ఇప్పుడు స్పేస్ అక్కడ ఉంది, ఇక్కడ స్పేస్ లేదు. ఎట్లా కనిపిస్తుంది? ఇప్పుడు సపోజ్ ఈ డబుల్ కోట్స్ ఉన్నాయి కాబట్టి మీకు తెలుస్తుంది. డబుల్ కోట్స్ తీసేసాను. ఓకే, డబుల్ కోట్స్ తీసేసాను. ఈక్వల్ కాదా? అది ఈక్వల్ లాగానే ఉంది. ఈక్వల్ లాగానే ఉంది. అదే అక్కడ కూడా జరుగుతుంది. ఇక్కడ కూడా జరుగుతుంది ఏంటంటే ఇక్కడ కూడా మనకి స్పేస్ కనిపించట్లేదు ఇక్కడ. ఓకే, మనం వెళ్ళి చెక్ చేసుకుంటేనే ఓహో స్పేస్ ఉంది అందుకని ఇది సెలెక్ట్ కాంది అని చెప్పి అనుకుంటున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు ఇది ఎట్లా ఉంది? ఇది ఎట్లా కనిపిస్తుంది? రెండు సేమ్ అంటే సేమ్ అంటారు ఎవరైనా కానీ యాక్చువల్గా కంప్యూటర్ కి సేమ్ కాదు. ఎందుకు? ఇప్పుడు చూడండి, ఇక్కడ స్పేస్ ఉంది. అర్థమవుతుందా? అంటే స్పేస్ ఇస్ బెస్ట్ ప్రాక్టీస్. స్పేస్ యూజ్ చేసుకోవటం, ట్రిమ్ యూజ్ చేసుకోవటం. ఓకే, స్పేస్ రిమూవ్ అవుతాయి కాబట్టి. ఓకేనా, రేపు చూద్దామా ఇంకా మిగతాది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, బాయ్. ఓకే, హ్యావ్ ఎ గ్రేట్ డే.